శరత్చంద్రతో మాట్లాడడానికి భూమి ఇంటికి రాగానే ముందుగా చెర్రి ఎదురు వచ్చి ఏంటి భూమి ఇలా వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఏంటి మళ్ళీ ఎందుకు నా ఇంటికి వచ్చావు అని వచ్చి గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. మా నాన్నతో మాట్లాడడానికి వచ్చానని భూమి చెప్తుంది. ఇంకా మన మధ్య ఏం బంధం మిగిలి ఉందని మాట్లాడడానికి వచ్చావు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, దయచేసి నా అభ్యర్థన వినండి అని భూమి అంటుంది. వినకూడదు అనుకున్నా కూడా వినేలా చేస్తావు కదా, అదేంటో త్వరగా చెప్పేసి వెళ్ళు అని శరత్చంద్ర అంటాడు. శివకి పూరికి నిశ్చితార్థం చేస్తున్నాము నాన్న. శివ తరపున తాంబూలాలు అందుకోటానికి మీరు పిన్ని వచ్చి అందుకుంటారని అని అడగటానికి వచ్చాను నాన్న అని భూమి చెప్తుంటే బిందు చాలా షాకింగ్గా బాధపడుతూ వింటూ ఉంటుంది. నీతోనే నాకు ఎలాంటి సంబంధం లేదని నేను అనుకుంటూ ఉంటే సంబంధం లేని వాణ్ణి తీసుకువచ్చి వారితో నాకు లేనిపోని వరుసలు కలపకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని శరత్చంద్ర అరుస్తూ చేయి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళాలి బావా అంటూ అక్కడికి రావటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎంత కాదనుకున్నా భూమి నీ కూతురే కదా అని అపూర్వ చెప్పటంతో మళ్ళీ భూమి కేపీ అందరూ చాలా చాలా షాకింగ్గా అపూర్వ వైపు చూస్తూ వింటూ ఉంటారు. అలా అపూర్వ మాట్లాడడంతో శరత్చంద్ర కూల్ అయిపోయి మేము నిశ్చయ తాంబూలాలు అందుకోవటానికి మీ ఇంటికి వస్తున్నాము. నువ్వు పిలిచావని కాదు, అపూర్వ చెప్పింది కాబట్టి వస్తున్నాను అని శరత్చంద్ర చెప్పటంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే బిందు ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఈ అపూర్వ ఆ ఎస్పీ సూర్యతో కలిపి ఏదో కుట్ర చేసి ఉంటుంది. అందుకే ఇప్పుడు శరత్చంద్రని తీసుకొని వెళ్తూ ఉంటుంది.